హలో అండి. ఇవాళ ఈజీగా సింపుల్గా ఉండే మెంతి కూర పెసరపప్పు మెంతి కూర పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా మనము వెల్లుల్లిపాయ కారం ఆడించుకొని పెట్టుకోవాలి. మెంతి కూర కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు అప్పుడు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాగ చిన్న చిన్న పెసరపప్పు కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఇలాగ ఉడకబెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి దోరగా వేగకూడదు, కొంచెం లైట్గా మగ్గనివ్వాలి. ఆయిల్లో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టమాటా ఫ్లేవర్ అనేది మనకి మెంతి కూరకి చాలా ఇష్టంగా అండ్ బాగా తింటారు. కొంచెం పసుపు, క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ, లెంత్ ఏం లేదండి. కొంచెం కరివేపాకు, ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువ కర్రీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటుందండి. చపాతీ లేకైనా, రోటీస్ లేకైనా, రైస్ లేకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గాలి. ఇలాగ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు సపోర్టివ్గా ఉంటేనే నా ఛానల్కి ఎంతో మేలు. ముందుగా మనం వెల్లుల్లి కారం ఆడించుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలాగా అది చిన్న చిన్న ఉండల్లాగా ఉంటుంది కదా, వెల్లుల్లి కారం అలా లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలాగా మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. అప్పుడే మనకి మెంతి కూర పెసరపప్పు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పెసరపప్పు మెంతి కూర రెడీ.